మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. జబల్పూర్ రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. ఇంకో 2 గాయపడ్డారు. వారు ప్రస్తుతం జబల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని నవీన్ ఆచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు మృతదేహాల్ని హైదరాబాద్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోస్టు మార్టం పూర్తి చేయడానికి జబల్పూర్ పోలీసులు ఏర్పాటు చేశారు. వాటితో హైదరాబాద్ పోలీసులు నిరంతరం టచ్లో ఉంటున్నారు. రేపు మధ్యాహ్నానికి 7గురు మృతదేహాలని హైదరాబాద్కి తరలించే అవకాశం ఉంది. మరోవైపు మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కుంభమేళా వెళ్లి వస్తూ వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కుంభమేళా ప్రయాగ్ వెళ్ళి అక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో అదృష్టం కలుగుతుంది అని నాచారానికి సంబంధించినటువంటి 9 మంది స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. తిరిగి వచ్చేటువంటి సమయంలో వాళ్ళ విషాద ఛాయలు నెలకొన్నాయి. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో 7గురు మృతి చెందారు. ప్రస్తుతం నాచారంలోని కార్తేక నగర్లో మల్లారెడ్డి, ఇక్కడ అందరూ పాలమల్లారెడ్డి అని పిలుచుకుంటుంటారు. 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ప్రెసిడెంట్గా కొనసాగుతూ అందరితో ఎంతో ఆనందంగా గడుపుతూ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ ఈరోజు వాళ్ళ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా విషాదం అలుముకుంది. మల్లారెడ్డి ఇక లేడు అని తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుమారుడు ఉన్నాడు. చివరిగా ఎప్పుడు మాట్లాడాడు మీ నాన్న? ఇవాళ పొద్దున్న 5:30కి, నిన్న నైట్ 10 o'clock మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆల్రెడీ దర్శనం అయిపోయింది, తిరిగి వస్తున్నామని చెప్పి. నేను నైట్ మాట్లాడితే ఇప్పుడే గంగా స్నానం చేస్తున్నాను, పొద్దున బయలుదేరినాను అని చెప్పాను. వస్తున్నానే చెప్పాను. ప్రతి తండ్రికి కూడా తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, ఒక సక్సెస్గా ఉండాలి అని. అంటే మీ గోల్ ఏంటి? మీ తండ్రి ఎలాంటి పొజిషన్లో మిమ్మల్ని చూడాలనుకున్నాడు? పొజిషన్ వరకైనా అందరిలో సొసైటీలో మంచి పేరు. డాడీ ఎప్పుడు నా పొజిషన్ గురించి ఏమైనా ఆశపడలేదు, నా మంచి పేరు తెచ్చుకుంటే చాలు. చుట్టుపక్కల కూడా మీ నాన్నగారికి చాలా మంచి పేరు ఉంది, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ ఈరోజు మీ డాడీని మీరు కోల్పోయినప్పటికీ కాలనీ వాళ్ళు కూడా మేము కోల్పోయాము అని మీరెంత బాధపడుతున్నారు, ఎట్ ఎ టైం వాళ్ళు కూడా అంతే బాధను వ్యక్తం. ఆ బాండింగ్ని అసలుకి ఎలా ఇప్పుడు పరిస్థితి? అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు, ఇది అయిందా లేదా అని నాకు నమ్మబుద్ధి అవుతలేదు. ఫ్యామిలీ అందరం అయితే షాక్లోనే ఉన్నాం. ఏమో వచ్చేదాకా చెప్పలేము. అక్కడ ఎవరు కాల్ చేశారు మీకు? ఎప్పుడు ఈ ఘటన జరిగిందని? నాకు పొద్దున 9:30కి మల్లేష్ అంకుల్ కాల్ చేసి చెప్పినారు ఈ ఘటన అయిందని చెప్పి. నాకు 9:30, 10కే తెలిసింది ఇట్లా కొంతమంది సీరియస్ ఉన్నారు, మిగతా అందరు చనిపోయారు అని చెప్పి. సో 10 నుంచి ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం స్పందించింది, వెంటనే ప్రాసెస్ చేసి మృతదేహాలను ఇక్కడికి తరలించాలని. మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుతారు? ప్రభుత్వాన్ని కోరేదైతే ఇదే, రేవంత్ రెడ్డి గారు జరిగిన ఘోరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాడీస్ని ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా తీసుకురమ్మని చెప్తున్నాను. కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం. తను కనీసం వాళ్ళ తండ్రి చనిపోయాడు అని ఇంకా నమ్మలేకపోతున్నాను. నిన్న నాన్నతో మాట్లాడాను, వస్తున్నాము, దర్శనం బాగా అయింది అని చెప్తున్నారు. 45 రోజుల పాటు జరిగినటువంటి మహాకుంభమేళ ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళారు. నాచారంలోని 9 మంది స్నేహితులు వెళ్ళారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి 7గురు మృతి చెందారు. బాలకృష్ణ, నవీన్ పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పారని పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి నాచారం పోలీసులకి సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఇక్కడ బంధువులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా ఇక్కడికి చేరుకొని కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే ఎవరూ మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. ప్రభుత్వాన్ని ఒక్కటే విన్నవిస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను వెంటనే ఇక్కడికి ఇంటి దగ్గరికి పంపించాలి, ఎంత త్వరగా ప్రాసెస్ అయితే అంత త్వరగా పంపించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉదయం జరిగినటువంటి ఈ సంఘటనతో నాచారం ప్రాంతం ఒక్కసారిగా 9
9 మంది ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళ 7గురు ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కావడంతో చుట్టుపక్కన ఇల్లులే, సన్నిహితులతో పాటు అంతా ఒక కుటుంబంగా కలిసి ఉంటాము మేమంతా. కానీ ఈరోజు కుటుంబంలో సభ్యులు మిస్ అయినట్టు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి మృతదేహాలను తరలించేందుకైతే మాత్రం ఏర్పాటు